అసలు మన తెలంగాణ రాజకీయాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి గదా! అంటే ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఒక రకమైన రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ ఒక రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చాలా కష్టాలు పడి 10 ఏండ్ల తర్వాత తెలంగాణలో సరే మార్పు, మార్పు, మార్పు అని చెప్తే పాపం ఏదో చేస్తారులే అని చెప్పి వాళ్ళు ప్రజలు కూడా ఆశపడి 1.8% ఓట్ల తేడాతోటి అధికారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ సీఎం నేనంటే నేననే పోటీ మాత్రం మొదటి నుంచి ఇదైంది. సరే అది దాటుకొని నేను తొక్కుకుంటూ వచ్చిన ఊకే రాలేదు కూర్చున్న సీటు అనే పాట కూడా రాపించుకున్నాడు కదా, నిజమే. ఆయన ఎన్ని స్కామ్లు ఎన్ని స్కీములు వేసుంటే ఆయన ఆ సీటుని కైవసం చేసుకొని ఉంటాడు, ఆ ముఖ్యమంత్రి పదవిని. కానీ ఈ 5 ఏళ్ల పాటు అసలు ఈ ముఖ్యమంత్రిని ఎందుకు ఉంచాలి, నేనెందుకు కాకూడదు అనేసి ఎవరో రాయరండి. ఆ లీకులన్నీ కూడా గాంధీ భవన్ నుంచే వస్తుంటాయి జనరల్గా. అంటే ఈయన బయట నుంచి వచ్చిన వాడు, ఈయన ఎందుకు అవ్వాలి, ఎందుకు రెడ్డిసే ఎందుకు సీఎం కావాలి, రెడ్ల రాజ్యం. ముఖ్యంగా ఇదొకటి నడుస్తుంది ఇప్పుడు. ఆల్రెడీ సీఎం సీటుకి ఆల్రెడీ పోటీతత్వం అయిన నేపథ్యంలో కొందరేమో లోపట పెట్టుకొని దాన్ని దిగమింగుకుంటున్నారు, బయటకు చెప్పలేరు. కొందరేమో బాజాబ్తా బయట అనేస్తుంటారు. చూద్దాం సమయం రాకపోతుందా, సమయం వచ్చినప్పుడు మనం అవ్వకపోతామా, మన టైం కలిసి వస్తాయా అని అనుకుంటారు. కానీ ఇక్కడ సమయం కలిసి రాకపోయినా మన మనసులో ఉన్న మాటని ఎందుకు బయట పెట్టుకోకూడదని కొంతమంది మాట్లాడుతుంటారు. అందులో గతంలో జగ్గారెడ్డి కూడా నేను కూడా 10 ఏళ్ల తర్వాత నేను సీఎం అవుతున్నాను, ఆయన ఇప్పుడే అవుతాను లేదు 10 ఏళ్ల తర్వాత నేను సీఎం అవుతానన్నాడు. ఇట్లా వైనాట్ సీఎం నేనెందుకు కాకూడదని చాలామంది వాళ్ళ మనసులో కోరికను బయట పెట్టిన వాళ్ళు ఉన్నారు, లోపట్నే దాచుకొని మదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక అసలే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా నేనెందుకు సీఎం కాకూడదు బీసీ బిడ్డని, అంటే ఇంకెట్లనో ఒకట్లా ఈ 3 ఏళ్ల కాలం గట్టెక్కితే చాలు నేను సీఎం అవుతాను అనేది, అంటే తన మనసులోని కోరికని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవచ్చు. బీసీల రాజ్యమే వస్తుంది కదా, బీసీల రాజ్యం వచ్చినప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను కదా, ఎందుకంటే గతంలో ఈయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఈయన సీఎం అయిండు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ అయింది రేవంత్ రెడ్డి. దట్టు నాకు ఆయన కంటే ఎక్కువ క్వాలిటీసే ఉన్నాయి కదా. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళకు పైగా కాలం నుంచి నేను ఇక్కడే కాంగ్రెస్ పార్టీగానే నమ్ముకొని ఉన్నాను, నేను లాయలిస్ట్ని. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినా, పీసీసీ ప్రెసిడెంట్ తర్వాత మరి నేను సీఎం అవ్వాలి కదా, తప్పేం లేదు అందులో. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, పీసీసీ ప్రెసిడెంట్ తర్వాత సీఎం అయ్యిండు. మరి నేనెందుకు కాకూడదు? దట్టిప్పుడు బీసీల రాజ్యమే అంటున్న నేపథ్యంలో అసలు ఎట్లుందంటే పాపం రేవంత్ రెడ్డి సీటుకు ఎంతమంది ఎసరు పెడతారో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, నేను ఇంకో రాబోయే 10 ఏళ్ళు కూడా నేనే ఉండాలి ఇక్కడ, నేను ఎందుకు ఉండకూడదు, నల్లమల్ల బిడ్డను నన్నెందుకు ఆశీర్వదించారు, నేనెందుకు ఉండను అని మాట్లాడాను. ఈ 10 ఏళ్ల పాటు నేనే సీఎం అన్న దాంట్లో లోపల చాలామంది తిట్టుకున్నా కూడా బయటికి మాత్రం బాహాటంగా రాజగోపాల్ రెడ్డి అయితే దాన్ని తోసిపుచ్చేసిండు. అక్కడి నుంచి మొదలైంది అక్కడ కూడా కథ. మంత్రి పదవి రానందుకు మొదలైన బాధ ఒక విధంగా బాధే. ఎందుకనంటే ఆయనకు కూడా నాకు హామీ ఇచ్చి చేరా, మీరు ఈక్వేషన్స్ ఒక జిల్లా నుంచి 3 రెడ్లను ఎందుకు చూస్తారు, ఒకే ఇంట్లో 2 ఎందుకు చూస్తారు, ఎవరిది వారిదే కదని ఆయన మాట్లాడిన తీరు ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బాహాటంగా బయటకు వచ్చింది ఏంటంటే నేను ఇక్కడ మీనాక్షి నటరాజనే కాదు, నేను కూడా పాదయాత్ర చేస్తానని ఆయన మాట్లాడిన తీరు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉండి పాదయాత్రలు, పోనీ ఈ పాదయాత్రలు ఏమైనా ప్రజలకు ఏమన్నా మేలు కలిగించే ఉందా, ప్రజల నుంచి ఏమైనా విషయాలు రాబట్టి బయట పెట్టే అవకాశం ఏమైనా ఉందా, ప్రజలను కనీసం ఏమి ఇబ్బందులని అడిగి అవి ఏమైనా సాల్వ్ చేసే అవకాశం ఉందా? అధికారంలో ఉండి పాదయాత్రలో లేదో కూడా అర్థమవుతలేదు. ఇక్కడేంది అసలు నేను ఈ రాష్ట్రానికి నేను కదా సీఎంని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది నేను కదా, అసలు నాకెందుకు ఇవ్వరు అవకాశం పాదయాత్రకు అనేసి ఓవైపు రేవంత్ రెడ్డి. అసలు ఎంత గజిబిజి వ్యవహారం లాగుంది. ఎందుకంటే పాపం మాటిమాటికే ఢిల్లీకి పోవాలి ఆయన. ఈడ ఎవరెవరు సీటు కింద పీఠం కదిలించడానికి పెడుతున్నారో వీళ్ళని చూసుకోవాలి, అసలు అక్కడి నుంచి ఏమందిస్తున్నారో వాళ్ళేమనుకుంటున్నారో అనేసి అక్కడికి వెళ్ళాలి. ఈ నేపథ్యంలో అసలు నిజంగా చెప్పాలంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఎవరికంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఉన్నాయి. ఎన్నని చూసుకుంటాడు ఆయన మాత్రం. అంటే సీఎం సీటు ఊడుతుంది, అంటే సీఎం సీటు ఊడుతుంది, కూర్చున్న సీఎం సీటే లేచిన సీఎం సీటే అంటుంటే ఎవరికైనా కూడా పాపం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా.
బయటోళ్ళను పక్కన పెడితే ఇంతకుముందు ఏదో బయటోళ్ళు అంటున్నారు కాబట్టి బయటోళ్ళకి మాత్రం మిమ్మల్ని తొక్కుతా చేస్తా, మీ పేగులు తీస్తా, అది ఇదని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడే ఎవరు? అది పార్టీ లోపల ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని తిట్టలేక వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని తిట్టాడు. మీరు ఇట్లా అంటారా, నన్ను గులగొడతారా, నన్ను చేస్తారా, అట్లా ఇట్లా అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైందనంటే ఏమనలేక ఉంది. ముందుకు పోతే నొయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుగా సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుతున్న నేపథ్యంలో ఏం చేస్తాడు చెప్పండి? అరే ఆయన ప్రశాంతంగా కూర్చొనియండి ఇంకా 3 ఏళ్ళు, సరే 1 సంవత్సరం ఎట్లాగో ఆ ఎలక్షన్ పీరియడే పోతుంది, కనీసం ఆయన ఆ 2 ఏళ్ళన్నా ఇంకా రిమైనింగ్ 2 సంవత్సరాలైనా కూడా ఆ సీఎం సీట్ని ఆస్వాదించాలి కదా. ఆయన ఏమో ప్లాన్ చేసుకుంటుండు, మిగతా ఇంకో 5 ఏళ్ళు కూడా నేనే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో మీరు ఆదిలోనే దాన్ని అన్నీ కూడా తుంపేస్తుంటే ఎట్లా భరించాలో చెప్పండి. సో ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఏందనంటే అదే రాష్ట్రమంతా ఒక రకమైన సమస్య. అంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటుకు వస్తున్న బాధ ఇది. అంటే సెగబెడుతురు కిందలంగా, ఎవరిని ఎట్ట తప్పించాలో, నేను కావాలంటే నేను కావాలి. సో కొత్తగా మళ్ళీ వ్యక్తులు అనేవాళ్ళు ఇంకా సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ తక్కువ కావట్లేదు. ఎక్కడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మాత్రం ఎందుకో మరి సాక్రిఫైస్ చేస్తారు. మీరు ఇంకో 5 ఏళ్ళు కూడా మీరే ఉండాలని పూజ చేస్తున్నా అని చెప్తున్నాడు. కానీ ఆయనకున్నంత సాక్రిఫైజేషన్ కూడా మరి మిగతా వాళ్ళకి లేకపోయింది. అసలే పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇప్పించింది కూడా మరి రేవంత్ రెడ్డి అనే చెప్తారు. కానీ ఆయన మాత్రం అంటే ఈ బీసీ కోట ఇప్పుడు బీసీలదే నడుస్తుంది, ఇంకా ఈ రెడ్ల రాజ్యం ఏంది, మా బీసీల రాజ్యం ఎందుకు నడవకూడదు, అవసరమైతే ఇమ్మీడియట్లీ దింపి నాకైనా ఇవ్వచ్చు కదా అనే ఒక డిస్కషన్ జరుగుతుందట. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో, మరి ఎవరు సీఎం అవ్వబోతున్నారు అనేది, ఎవరి పీఠం కదలబోతుంది, ఎవరి పీఠం ఎక్కబోతున్నారో చూద్దాం.